హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్ణాటక స్పెషల్ గీ రైస్ చూద్దామండి. రెసిపీ ఓకేనా. ఇది మా ఫ్రెండ్ చేస్తుంది. ఆల్రెడీ మీకు నేను చిల్లీ చికెన్ చూపించాను కదా, ఇదేమో గీ రైస్. ఇవి రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. గీ రైస్ అండ్ చిల్లీ చికెన్ కాంబినేషను అండ్ రైతా అనమాట. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చూపించాను. అండ్ ఒక కొబ్బరి చిప్ప తీసుకుందండి తను ఫుల్గా. ఇగోండి ఇలా ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకుందనమాట, కడిగి పక్కన పెట్టుకొని. ఇప్పుడు చూడండి మిక్సీ పెడుతుంది. ఆల్రెడీ నేను మిక్సీ గురించి కూడా మీకు చెప్పాను, అది కరెక్ట్గా ఫిట్ అయితేనే మిక్సీ తిరుగుతుందని చెప్పి. ఇగోండి దానిలో కొంచెం వాటర్ పోసింది. ఇంకా అదంతా ఫిల్టర్ చేసుకుంటుంది అనమాట కొబ్బరి పాల కోసం. అసలు భలే ఉంది. ఇది గీ రైస్ అంటారని నాకు ఇప్పుడు దాకా తెలియదు. నేను ఇదివరకు గీ రైస్ అంటే కనుక ఏమనుకున్నా ఫుల్గా గీ ఉంటుందేమో అని చెప్పి. గీ కూడా యూస్ చేస్తారు కానీ యాక్చువల్లీ ఇదంతా చేసేది కొబ్బరి పాలతో అనమాట. చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపరు. యాక్చువల్లీ మా వాళ్ళకైతే అసలు కొబ్బరి పడదు. నేను అనుకున్న దగ్గు వస్తుందేమో అని చెప్పి, కానీ మా వాళ్ళకైతే మంచిగా నచ్చింది. ఈవెన్ చక్కగా తిన్నారు కూడా, ఎందుకంటే కొబ్బరి పాలతోనే కదా, కొబ్బరి తింటేనే ప్రాబ్లము. సో కొబ్బరి పాలు కాబట్టి మా వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే ఏం అవ్వలేదు. చాలా మంచిగా అనిపించింది. చక్కగా అయితే ఇది కూడా బలమే కదా, కొబ్బరి పాలు అన్నా సరే ఇలా కూడా ట్రై చేయొచ్చు. కొబ్బరి పడని వాళ్ళు, కొంతమందికి కొబ్బరి తింటే దగ్గు వస్తుందని అంటారు కదా, మా ఫ్యామిలీలో అయితే అది చాలా ఎక్కువ అండి. మా నలుగురికి పడదు. సో నేను ఏంటంటే కొబ్బరి చట్నీ అవి చేస్తాను, కానీ కొంచెం కొంచెం దేవుడి పుట్టిని మాత్రం యూజ్ చేస్తాను. ఇదిగోండి కొబ్బరి పాలు చూసారే ఇంతవరకు తను చేసుకుంది. అది ఎంత రైస్ క్వాంటిటీ వరకు అది కూడా చూపిస్తాను. అదిగోండి అలా జల్లెడి యూజ్ చేసుకొని అలా ఫిల్టర్ చేసుకుందనమాట. కొబ్బరి పాలు చక్కగా భలే వచ్చాయన్నమాట. అలా కూడా తాగొచ్చంట కొబ్బరి పాలు. అది కూడా మంచి హెల్దీ ఇదనమాట. ఇదిగోండి అలా వంపేస్తుంది తను. ఇంకా ఫిల్టర్ కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనమాట. చక్కగా ఒకళ్ళు ఫిల్టర్ పట్టుకుంటే తను అలాగా. తర్వాత మా హస్బెండ్ వచ్చి పట్టుకున్నారు, నేనేమో వీడియో తీసే ఇదిలో ఉన్నానుగా, అదనమాట. ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇదిగోండి మా హస్బెండ్ వచ్చి పట్టుకుంటున్నారు, ఎందుకంటే రెండు ఒకళ్ళే చేయాలంటే కష్టం అనమాట. నాకేమో వీడియో తీసుకోవాలని, ఎందుకంటే నాకు తెలియదు అనమాట ఈ రెసిపీస్ అన్నీ. సో మళ్ళీ నేను అక్కడ చూస్తూ ఉంటే నాకు వీడియోలో ఉంటే కొంచెం గుర్తుగా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇవి చూసి నేను చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అందుకని నేను ప్రతిదీ వీడియో తీసుకుంటాను, నాకు నచ్చిన ఐటమ్స్ అలాగా. ఇవ్వండి అలా వాటర్ని యూస్ చేసుకుని అలా కొబ్బరి పాలు తీసుకోవాలి. నేను ఆల్రెడీ కొబ్బరి పాలతో పాయసం కూడా చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది. ఆ రెసిపీ కూడా ఉంటుంది వినాయక చవితి టైంలో. ఎవరికైనా కావాలంటే ఆ స్వీట్ రెసిపీ కూడా చూడండి, అది ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకేనా. స్వీట్స్ ట్రెడిషనల్ అని చెప్పి ఉంటుంది, వాటిలో ఈ కొబ్బరి పాలతో ఉన్న ప్రసాదం కూడా ఉంటుందన్నమాట. అది కూడా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే చాలా టేస్ట్గా ఉందండి. నేను అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలేదు అప్పుడు. ఇగోండి చూసారా, ఈ కొబ్బరి అంతా వైట్గా వచ్చేయాలంట. మా ఫ్రెండ్ చెప్పింది కలర్ మారిపోయేదాకా మనం తీసుకోవచ్చంట కొబ్బరి పాలు. అదిగోండి చూసారా అలా తీసిందనమాట. అవి చాలా ఎక్కువ పాలే వచ్చేస్తాయండి. ఒక చిప్ప చూపించాను కదా, ఒక 2 చిప్పలు అనుకుంటా ఐ థింక్ అది. ఈ రెసిపీ అంతా పట్టడానికి టైం ఒక 40 minutes పట్టిందండి. అంతే, సింపుల్ రెసిపీ. ఎక్కువ టైం కూడా పట్టలేదు అండ్ ఎక్కువ ఐటమ్స్ కూడా మనం కట్ చేయక్కర్లేదు. ఒక 4 ఆనియన్స్, ఇంకా బిర్యానీ ఐటమ్స్, ఈ కొబ్బరి పాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట. దీనికి కొంచెం నెయ్యి, ఇంకా సాల్ట్ అది కామన్. ఇంకా కారం ఏం అసలు అక్కర్లేదండి. మనకి ఒకవేళ వేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ ప్రాసెస్ నాకు కావాలని చెప్పి నేను అంత డీప్గా చూపించాను అనమాట. అంటే ఎంతవరకు అలా వేస్తూ ఉంటే అంత క్వాంటిటీ వస్తుందని చెప్పి పాలది. ఇదిగోండి ఇంకా స్టీల్ కుక్కర్ గిన్నె యూస్ చేస్తుంటాను. ఇంకా స్టవ్ అంటించేసింది. కుక్కర్ వేడెక్కుతుంది అనమాట. నాకు మాత్రం స్టీల్ కుక్కర్ గిన్నె కొనుక్కోవాలని ఉంది, కానీ అసలు చాలా కాస్ట్లీ అని నియర్లీ 4,000 5,000 చూపిస్తున్నారు. ఇది కొని తను ఆయిల్ వేస్తుంది, గీ కాదు. ఇప్పుడు కొంచెం నెయ్యి అనుకుంటా, నెయ్యి కూడా వేసింది. అండ్ ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్, కొత్తిమీర, ఇదిగోండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటుంది. ఇంకా ఆనియన్స్ అవి ఆయిల్ అది వేడెక్కిన తర్వాత నెయ్యి, ఇంకా ఆనియన్స్ వేసేసింది. అండ్ బిర్యానీ ఐటమ్స్ కూడా వేసేసిందండి. అవి దోరగా వేపుకుంటుంది. ఇదిగోండి
మా వాళ్ళకైతే బాగా నచ్చింది. చెప్పాను కదా బిర్యానీ ఐటమ్స్ ఫస్ట్ వేస్తుందని. చెక్క, లవంగం, యాలక్కాయ అండ్ బిర్యానీ ఆకు అంతే. అవి కొంచెం కొంచెం క్వాంటిటీనే, ఎక్కువ మసాలా కూడా కాదు. ఇప్పుడు కొత్తిమీర మాత్రం చూసారా ఎంత సన్నగా తరిగిందో. నాకైతే అంత సన్నగా రాదు అసలు, నేను పసపస కోసేసేస్తాను. అయ్యో, ఇదిగోండి అంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి స్టార్టింగే. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం జీరా కూడా యాడ్ చేసుకుంది తను. కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, అసలు భలే కుదురుతాయండి. నాకు భలే నచ్చిందనమాట. అసలు సింపుల్ ఒక 30-40 మినిట్స్లో అయిపోయిందండి మొత్తం వంట అంతా. చికెన్ కర్రీ చేసేసింది, చిల్లీ చికెన్ అండ్ రైతా అండ్ గీ రైస్. ఇంకా తను వేరే రైస్ కూడా ట్రై చేసిద్దండి, జీరా రైస్ అని చెప్పి, ఇంకా డిఫరెంట్వి. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు అవి కూడా. ఇదిగోండి ఆనియన్ కూడా చూసారు ఎంత సన్నగా తరిగిందో. ఇంకా ఆనియన్ అలా వేగాలండి ద్వారగా. ఇంకా చక్కగా అలా కలుపుకుంటూ ఉందన్నమాట. ఇంకా దానిలో సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు అప్పుడే. కానీ స్టవ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదండి, లైటర్ తిప్పుకోకుండా ఆటోమేటిక్గా ఆన్ అయ్యేటట్టు. కానీ ఆ స్టవ్లు వేస్ట్ అని చాలామంది రివ్యూస్ చెప్తున్నారండి. అవి ఎంతవరకు కరెక్టో. నాదైతే లైటర్దే, మా ఫ్రెండ్ది అయితే ఆటోమేటిక్ తిప్పేదనమాట. తనకి నచ్చలేదు అస్సలు. ఎందుకంటే అవి మంట ఎక్కువ రావంట, అవి హై ఫ్లేము. మరి ఒక్కో కంపెనీ ఒకలా ఉంటుంది అనుకుంటా. నేను 2-3 దగ్గర విన్నాను గ్లాస్ పగిలిపోతాయి అని వేడి ఐటమ్స్ పెడితే. సో నాది కూడా గ్లాస్దే, కానీ లైటర్ పెట్టి అంటించుకునేదే. ఎందుకు అంత కాస్ట్ పెట్టి మనం ఎక్కువ ఇయర్స్ కూడా వాడము. ఈ గ్లాస్ అంటే ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా. అంత ఎక్కువ మనీ పెట్టినప్పుడు చూసుకోండి. ఎందుకంటే ఫ్లేమ్స్ అవి మళ్ళీ మనం వాళ్ళని కస్టమర్స్ సర్వీస్ వాళ్ళని పిలుచుకొని చేయించుకొని అదంతా పెద్ద ప్రాసెస్. అలా అని మళ్ళీ వాళ్ళకి మనీ ఎక్స్ట్రా పే చేయాలి అంతా. ఇదిగోండి తను బియ్యం అది వేస్తుంది. ఆ గ్లాస్తో ఒక 3-4 గ్లాసెస్ పైనే వేసిందండి. ఇంకా పైన ఆ ప్యాకెట్ 2 కేజీల ప్యాకెట్ అనుకుంటా మొత్తం వేసింది తను. బాస్మతి రైస్ చూసారు కదా. ఇంకా అది కడిగి పక్కన పెట్టుకుంది. ఆల్రెడీ 3 యాడ్ చేసింది, ఇది 5 గ్లాసెస్ అనమాట. ఇగోండి ఇంకా పాలు అయితే ఏమున్నాయో అవి కొలత బట్టి వేస్తుంది అనమాట. ఇప్పుడు 5 కదా, మొత్తం 10 గ్లాసులు అన్నట్టు. అలా కొలత. ఇప్పటికి ఒక 3 వేసారు. 4 లేకపోతే 5కి 5 చూడాలి నేను. లేదు 5. 5కు వేసింది. మళ్ళీ పక్కన కూడా పెట్టింది లాస్ట్లో యాడ్ చేయడానికి. 6 గ్లాసెస్ వేసారండి. అయితే ఒకటికి ఒకటే అనుకుంటా, 2 కాదు. మనం యాక్చువల్గా 1కి 2 వేస్తాం కదా, ఇది 1కి 1 వేశారు. సో అలా అయితే దగ్గరికి అవుతుంది అనుకుంటా. ఇంకా కుక్కర్ జస్ట్ పైన మామూలు మూత పెట్టారు. అది ఒక మరిగిన తర్వాత అప్పుడు బియ్యం యాడ్ చేస్తున్నారు. ఇంకా బియ్యం వేసేసారనమాట. ఇంకా కలుపుతుంది ఒకసారి. ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే, విజిల్. జస్ట్ ఒక 2 విజిల్స్ అయితే చాలంట, అంతే. ఇదిగోండి గీ రైస్ రెడీ. కొంచెం సాల్ట్ అవి యాడ్ చేసుకోవాలండి మనం కొలత బట్టి చూసుకొని మనకు తగినంత, అంతే. ఇంకా స్పైస్ ఏమి యాడ్